దైవమర్మములు జూన్ 16. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. కీర్తనలు 29:3. ఒక దినమున నేను ఏ కూటములోనూ లేను, ఎవరునూ నా యొద్దకు రాలేదు. కానీ నేను నా గదిలో నుండగా దేవుడు నాతో మాటలాడుటను వింటిని. దేవుడు నాతో మాటలాడుచున్నాడని నేను గ్రహించి తిని. ఆయన నా జీవితమును 50 సంవత్సరముల క్రిందట మార్చెను. ఆయన స్వరమును అనుదినమును వినగల ధన్యత నేను ఎరుగుదును. ఆయన అనుదినము నా సమస్యలు తీర్చుననియు, నా ప్రశ్నలకు జవాబిచ్చుననియు ఆయన మహిమార్థము సాక్ష్యమియ్యగలను. దేవుని గ్రంథమునందు వేవేరు భాగములను పరిశీలించినప్పుడు ఆయన అనేక మంది స్త్రీ పురుషులతో ఏ విధముగా మాట్లాడినో చూడగలము. మనం ఆయన మార్గములను తెలుసుకొనుటకు దేవుడు పలు విధములైన పరిస్థితులను వాడును. ఆయన మెల్లని చిన్నని స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పించును గాక. కాబట్టి మనము కూడా ఆయన స్వరము వినేవారముగా, ఆయన స్వరమును విని ఆయన దగ్గర నేర్చుకునే వారముగా, మనము కూడా ఆయన మాటలను గ్రహించే వారముగా, మన సమస్యలు మన ప్రశ్నలకు ఆయన దగ్గర నుంచి జవాబు పొందే వారముగా మనము కూడా ఉండాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.